ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? హాయ్ అండి, దిస్ ఇస్ క్యాలెబ్ డానియల్. నేను పాస్టర్ క్యాలెబ్ డానియల్ని. ఈరోజు మీ ముందర ప్రత్యేకంగా మీతో కొన్ని విషయాలు మాట్లాడడానికి ఈరోజు మీ ముందు నేను వచ్చాను. ఒక మిషనరీ గురించి మీకు తెలియజేయడానికి, ఒక మిషనరీ జీవిత చరిత్ర గురించి చెప్పడానికి ఈరోజు నేను మీ ముందు ఉన్నాను. దయచేసి ఈ వీడియోని చివరి వరకు మీరు చూడండి, స్కిప్ చేయొద్దు. అలానే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ అభిప్రాయం టైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొన్ని దేవుడి వాక్యాలు ప్రతిరోజు మనకి వస్తాయి. ఈరోజు మనం మాట్లాడుకునే ఒక మిషనరీ పేరు ఏంటంటే డాక్టర్ బిల్లీ గ్రహాం. డాక్టర్ బిల్లీ గ్రహాం గారి జీవిత చరిత్ర. ఒక వ్యక్తి తన జీవితాన్ని దేవుడి చేతుల్లో పెట్టినప్పుడు దేవుడు ఎంత గొప్ప వాడుకుంటాడు అనేది తన జీవిత చరిత్రతో మనం తెలుసుకోవచ్చు. ఆయన పూర్తి పేరు జూనియర్ విలియం ఫ్రాంక్లిన్ గ్రహాం. అలాంటి తన జన్మస్థలం అమెరికా దేశంలోని కరోలినా రాష్ట్రంలో చార్లెట్ అనే పట్టణం ముందు ఆయన జన్మించాడు. జన్మించిన జననం 1918 నవంబర్ 7వ తారీఖున జన్మించారు. ఆయన భార్య పేరు రూత్ బెల్. 1934లో వారు ఉంటున్న పట్టణంలో మొర్దెకాయ్ హామ్ అనే ఒక ప్రసంగికుడు 11 రోజులు ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. స్నేహితులతో కలిసి ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు ప్రసంగానికి గ్రహం ఆకర్షితుడయ్యాడు. ఆ ప్రసంగికులు యొక్క వాక్యాల ద్వారా బలపరచబడి లోతైన రక్షణ అనుభవాన్ని పొందాడు. 1936లో జిమ్మీ జాన్సన్ అను దైవజనులతో జైల్లో ఖైదీలను కలిసి అవకాశం వచ్చినప్పుడు గ్రహం సాక్ష్యం చెప్పినప్పుడు ఎంతో కంగారుగా చెప్పి ముగించాడు. అయితే ఆ తర్వాత ఫ్లోరిడా కళాశాలలో చేరి 3.5 సంవత్సరాలు చదువుకొని గ్రీకు భాష, సంఘ చరిత్ర అట్లానే బాగా నేర్చుకుంటాడు. అక్కడే ఉంటూ ప్రసంగాలు అట్లానే సిద్ధపరచుకొని బయట రాళ్ళ వద్ద నిలబడి అడవుల్లోనూ చిన్నపిల్లల ముందు ప్రసంగిస్తూ వాక్యాన్ని నేర్చుకునేవాడు. తర్వాత ఒకరోజు ఏస్తున్నాడు 30 మంది ఉన్న సంఘంలో మొదటిగా ప్రసంగించాడు. కానీ ధారాళంగా బోధించలేకపోతున్నానని బాధపడేవాడు. తర్వాత ఒక చర్చిలో ప్రసంగించినప్పుడు 30 మంది రక్షించబడ్డారు. ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పుడు బాప్టిస్ట్ సంఘ కాపరిగా అభిషేకించబడినాడు. 1940లో కాలేజ్ విద్య ముగిసింది. చైనా దేశంలోని సేవ చేస్తున్న డాక్టర్ నెల్సన్ బెల్ గారి కుమార్తె రూత్ అనే కుమార్తెతో ఒక స్త్రీతో వివాహం చేసుకుంటాడు. ఆ తర్వాత యూత్ ఫర్ క్రైస్ట్ సంస్థ ద్వారా రేడియోలో ప్రసంగించే అవకాశం వస్తుంది. దాని ద్వారా గొప్ప సందేశాలు అందించగా గ్రహం గారికి కీర్తి దేశమంతటా వ్యాపించింది. తర్వాత సభల్లో మాట్లాడే అవకాశం వచ్చింది. ఎందరో యవనస్తులు రక్షించబడ్డారు. అమెరికా, కెనడా దేశమంతటా స్వార్థకునిగా సంచారం చేశాడు. వీరు నివసిస్తున్న పట్టణంలోనూ ఇంగ్లాండ్ దేశంలోనూ బహు వాడబడినాడు. ఆ తర్వాత డాక్టర్ రిలే అను ఒక వ్యక్తి నార్త్ వెస్టర్న్ విద్యా సంస్థల బాధ్యతను బిల్లీకి అప్పగించారు. ఆ స్కూలు బిల్లీ ఎంతో అభివృద్ధిలోనికి నడిపించాడు. 1948 స్విట్జర్లాండ్లో యవనస్తుల సదస్సులో 27 దేశాల నుండి వచ్చిన 400 మంది మధ్య ప్రసంగించాడు. అలా బిల్లీ గ్రహాం యొక్క పరిచర్య ఉజ్జీవ కుటుంబాలు విస్తరింపసాగాయి. దేవుని ఆత్మ బిల్లీ గ్రహాంను శక్తితో నడిపించేది. లాస్ ఏంజల్స్లో 700 సంఘాలు పాల్గొన్న ఉజ్జీవ కూటమిలో మొత్తం 3,50,000 మంది హాజరయ్యారు. 3,000 మంది మారుమనసు పొందారు. బిల్లీ గ్రహాం వాక్యం ద్వారా ఎంతో మంది ప్రభువును తెలుసుకున్నారు. తర్వాత కొరియా యుద్ధం జరిగినప్పుడు బిల్లీ గ్రహాం గాయపడిన సైనికులు వాక్యం ద్వారా బలపరచబడ్డారు. తర్వాత లండన్, స్కాట్లాండ్, భారతదేశాలను దర్శించి గొప్ప సువార్త ప్రకటించారు. అమెరికాలోని న్యూయార్క్లోని సువార్త కూటములు నిర్వహించగా 23,97,000 మంది పాల్గొన్నారు. 61,148 మంది మారుమనసు పొందారు. తర్వాత ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అమెరికా, ఫిలదెల్ఫియా, దక్షిణ కొరియా దేశాల్లో దేవుడు బలంగా బిల్లీ గ్రహాం వాడుకున్నారు. Billy Kim, a little short man in stature, but boy, his heart was a message. And the other one turned to him and he said, "Yeah, and Billy Graham is doing a good job interpreting for him." They worked together as a hand in a glove, and God used it to reach the hearts of the people with a message. తర్వాత బిల్లీ గ్రహాం ఇవాంజలిక్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించి 200 వాతికుల ద్వారా పరిచర్య చేస్తున్నారు. అలాగే ఎన్నో పత్రికలు, పుస్తకాలు కూడా రాశారు. నా గమ్యం అనే పుస్తకమును
17,50,000 కాపీలు ముద్రించారు. అలాగే అనేకమైన పుస్తకాలు రాసి ప్రచురించారు. 1956లో క్రిస్టియానిటీ టుడే అను మాసపత్రికను ప్రారంభించారు. 1960లో తీర్మానం అనే పత్రికను కూడా ప్రారంభించారు. ఇంచుమించు ప్రతి నెల 55 లక్షల కాపీలు ముద్రించబడుతున్నాయి. 400 టన్నుల పేపర్ను దీని కొరకు వాడుతున్నారు. సువార్త సంబంధమైన అనేక చలనచిత్రాలు తీయడమే కాకుండా అనేక టీవీ కార్యక్రమాలు కూడా చేశారు. 1993 నాటి లెక్కల ప్రకారము వీరి పరిచర్య ద్వారా 28,75,000 మంది రక్షణ పొందినారు. 1 కోటి మంది పైగా సువార్త ప్రకటించారు. అమెరికా అధ్యక్షుల తర్వాత గౌరవించబడ్డారు. అమెరికా అధ్యక్షుల తర్వాత గౌరవింపబడే వ్యక్తి బిల్లీ గ్రహాం. 2001 సెప్టెంబర్ 11 అమెరికా దాడుల తర్వాత జరిగిన సంస్కరణ సభలో జాతిని ఉద్దేశించి ఇది అమెరికా ఉద్యమానికి ఒక హెచ్చరిక అంటూ గొప్ప ప్రసంగం చేశారు. 84 సంవత్సరాలు వచ్చి పార్కిన్సన్ అనే వ్యాధితో బాధపడుతున్నప్పటికీ సువార్త ప్రకటించడం మానలేదు. It would be the last day of their lives. It didn't occur to them. And that's why each of us needs to face our own spiritual need and commit ourselves to God. ఫిబ్రవరి 21 2018లో మరణించారు. తర్వాత వీరు కుమార్తెలు దేవుని సేవలో బాధ్యత గలవారుగా ఉన్నారు. పలుకు బిల్లీ గ్రహాం గారు చెప్పిన గొప్ప పలుకు ఏంటంటే, నేను శక్తిహీనుడను, నేను ఎవరినీ మార్చలేను, మారు మనసు కలిగించు దేవుని క్రియ జరిగించుటకు ఒక పనిముట్టును మాత్రమే. చూసారా, ప్రపంచానికి 1 కోటి మందికి స్వాత ప్రకటించిన, 200 దేశాలకు వెళ్ళి స్వాత ప్రకటించిన గొప్ప దైవజనుడు అనే మాట ఏంటంటే, నేను చేతగాని వాడిని, నేను శక్తి లేని వాడిని, దేవుడు నన్ను ఒక పనిముట్టుకు పాడుకున్నాడని చెప్పి తన సాక్ష్యం చెప్తున్నాడు. అవునండి, ఒక పాలు అమ్ముకునే అబ్బాయి, ఒక పొలం పని చేసుకునే ఒక అబ్బాయి, ఒక నార్మల్ కుటుంబంలో ఉంచిన ఒక అబ్బాయి, ఒక వ్యక్తి, ఒక 16 ఏళ్ళ యవనస్తులు తన జీవితానికి దేవుడు సమర్పించినప్పుడు దేవుడు ఎంత గొప్పగా వాడుకున్నాడని మనం ఈ చరిత్ర ద్వారా మనం తెలుసుకుందాం. కాబట్టి మనం కూడా బిల్లీ గ్రహాం లాగా మన జీవితానికి దేవుడు సమర్పించుకున్నప్పుడు, ఒకసారి ఒక మీటింగ్లో బిల్లీ గ్రహాం చెప్తారు, ఈరోజు నన్ను దేవుడు వాడుకుంటున్నాడు, ఈరోజు నీవు దేవుడు సమర్పించుకుంటే నాకంటే నిన్ను దేవుడు రుణంతరకు వాడుకుంటాడని చెప్పి ఆ దైవజనం చెప్పాడు. కాబట్టి ఈరోజు నీవు కూడా ఎవరైతే ఈ మిషనరీ చరిత్రను ఎవరైతే వింటున్నారో, మీరు కూడా మీ జీవితానికి ప్రభు సమర్పించినప్పుడు, ఆయన పాదాల దగ్గర పెట్టినప్పుడు, ఆయన చెప్పినట్లు మీరు చేసినప్పుడు, బిల్లీ గ్రహాన్ని ఎట్లా దేవుడు హెచ్చించాడో, ఎలాగైతే దేవుడు తన ఉన్నతమైన స్థానం తీసుకెళ్లాడో, మిమ్మల్ని కూడా దేవుడు ఉన్నతమైన స్థానం తీసుకెళ్తాడు, మిమ్మల్ని కూడా దేవుడు హెచ్చిస్తాడు. కూడా అనేక మందికి దీవెనకరంగా దేవుడు మార్చును గాక. ఆమేన్. కాబట్టి ఈ వీడియోని, ఈ టెస్ట్ మనీని, ఈ మిషనరీ చరిత్రను అనేక మంది షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని దేవుడి వాక్యాలు మీ ప్రతిరోజు మీరు వింటారు. గాడ్ బ్లెస్ యూ.